ఇందాకలు అన్నారు బీఎస్పీ మాది ఒకటి, మేము కష్టపడుతూనే ఉంటాము అని. ఇప్పుడు మిమ్మల్ని కేస్ స్టడీగా తీసుకుందాం. మీరు కమర్షియల్ ట్యాక్స్లో అడిషనల్ కమిషనర్ హోదాను కూడా వదులుకొని జనసేన పార్టీలో చేరారు. పెందుర్తి నియోజకవర్గం సంబంధించి 2 ఆఫీసులు పెట్టుకుని రాత్రిపగలు కష్టపడ్డారు. కానీ ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పంచకర్ల రమేష్కు టికెట్ కేటాయించారు. ఇదే విజయవాడలో పోతిని మహేష్ ఎపిసోడ్ మనం క్లియర్ కట్గా చూసాం. అంటే ఇవి ఏం ఇండికేషన్? అంటే పార్టీలో కష్టపడిన వారికి టికెట్లు ఉండవు, వచ్చే వాళ్ళకే టికెట్లు ఉంటాయని చెప్పకనే చెప్తున్నారా? ఇదేనా నయ్యా రాజకీయం పవన్ కళ్యాణ్ది? చాలా మంచి ప్రశ్న అడిగారు సతీష్ గారు. ఎందుకంటే ఈ ప్రశ్న ద్వారా సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలియాలి. చెప్పండి. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, పోతిన మహేష్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. పొత్తు అనౌన్స్ అయ్యాక ఆయన ఏం వ్యతిరేకించలేదు. పోతిన మహేష్ తనకు సీటు రాకపోయేసరికి పార్టీ మారి మరి ఏ కారణాల వల్ల కానీ విపరీతమైన విమర్శలు జాడికి వెళ్ళాడు. యాక్చువల్గా ఒక బీసీ కులం నుంచి వచ్చినటువంటి నాయకుడు, బీసీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయనకి పీఠం వేశారు, పెద్దపీట వేశారు. ఎందుకంటే అర్బన్ జిల్లా అధ్యక్షుని చేశారు, అధికార ప్రతినిధిని చేశారు, ఒక నియోజకవర్గం ఇన్ఛార్జి చేశారు. ఇంతకంటే ప్రాధాన్యత అతనికి ఇప్పుడే కాదు ఎప్పుడు ఏ పార్టీలో కూడా దొరకదు. నేను ఏ రోజు కూడా ఈ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క చిన్న శబ్దం కూడా నేను చేయలేదు. ఇంటిగ్రిటీ, లాయలిటీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పార్టీ, లీడర్స్కి కానీ క్యాడర్కి కానీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అంటే ఆ పార్టీలో సీటు రాదంటే వాడికి వెరేస్తారు, వానపామును కట్టి చేపలు ఆటాడేటట్టు ఎరేస్తారు, వేసి అక్కడ తీసుకెళ్లి ఒక ప్యాకేజ్ ఇస్తారు, అర్పిస్తుంటారు. ఓకే, ఇవి అన్ని పార్టీలు ఆచరిస్తున్నాయి ఎక్సెప్ట్ జనసేన. అంటే 5 ఏళ్ళు పార్టీ జెండా మోసి పోలీస్ కేసులు పడి చివరిలో టికెట్ ఆశించడం తప్ప ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ కోసం పనిచేయమంటే అది కరెక్ట్ రాజకీయ విధానమేనా శివశంకర్ గారు? ఇప్పుడు ఒకసారి పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అన్ని ఆలోచించి తీసుకుంటుంది. పోలీస్ కేసులు అంటే నాకంటే కేసులు ఉన్నాయి ఎవరికి? 307 రోజా మర్డర్ కేసులో ఎగ్జిక్యూటివ్ 1గా నన్ను పోలీస్ కేసు పెట్టారు. అలాగే జస్టిస్ ఈశ్వరయ్య గారు మీకు పరువు నష్టం దావా 18 కోట్లకి సూట్ ఫైల్ చేశారు సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్లో. నా మీద మీ మీడియా వాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ గారు, సాంబశివరావు గారు, మేము మా అందరిని కలిపి. మరి నాకంటే కేసులు ఎవరికి ఉన్నాయా? ఇవన్నీ బహానాలు, కారణాలు చెప్పుకోవడానికి. బట్ ఒకసారి పార్టీ ఏదైతే సిద్ధాంతానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడాలి అన్న క్రమశిక్షణ ఉండవలసిన అవసరం నాయకుడి మీద ఉంది, క్యాడర్ మీద ఉంది.